రామ్ చరణ్ గారు ఇప్పుడు కొత్తగా బుచ్చిబాబు సేన డైరెక్షన్‌లో ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే దీన్ని ప్రస్తుతం 'ఆర్‌సీ-16' అని పిలుస్తున్నారు. అయితే రామ్ చరణ్ గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'గేమ్ చేంజర్'. అయితే ఈ 'గేమ్ చేంజర్' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'గేమ్ చేంజర్' మూవీతో రామ్ చరణ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రామ్ చరణ్ గారు ఈ 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు రామ్ చరణ్ గారు. చూడాలి రామ్ చరణ్ గారికి ఈ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'ఆర్‌సీ-16' మూవీని డైరెక్ట్ చేస్తుంది బుచ్చిబాబు సేన. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రామ్ చరణ్, కీర్తి శెట్టి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే కీర్తి శెట్టి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'ఆర్‌సీ-16'. అయితే కీర్తి శెట్టి గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'మనమే'. అయితే ఈ 'మనమే' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ 'మనమే' మూవీతో కీర్తి శెట్టి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే కీర్తి శెట్టి గారు ఈ 'మనమే' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు కీర్తి శెట్టి గారు. చూడాలి కీర్తి శెట్టి గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ఆర్‌సీ-16' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ 'ఆర్‌సీ-16' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే 'ఆర్‌సీ-16' మూవీ ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ అలానే ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ షూటింగ్ 2025 సమ్మర్‌లో స్టార్ట్ చేసి ఈ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'ఆర్‌సీ-16' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో రామ్ చరణ్ గారికి ఇంకా కీర్తి శెట్టి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.